పహల్గామ్ ఉగ్రదాడికి సంబంధించి ఎన్ఐఏ చేతికి కీలక ఆధారాలు లభించినట్లు తెలుస్తోంది. దాడికి 2 రోజుల ముందే బైస్రన్ లోయలో ఉగ్రవాదులు తిష్ట వేసినట్లు ఎన్ఐఏ ఆధారాలు సేకరించింది. బైస్రన్ తో పాటు అరులోయ అమ్యూజ్మెంట్ పార్క్, బేతాబ్ లోయలోనూ దాడి కోసం ఉగ్రవాదులు రెక్కి నిర్వహించినట్లు ఎన్ఐఏ కీలక సమాచారం రాబట్టింది. విచారణలో భాగంగా 80 మంది గ్రౌండ్ వర్కర్లను ఎన్ఐఏ అదుపులోకి తీసుకోగా వారిలో ఒక గ్రౌండ్ వర్కర్ ఈ విషయాన్ని వెల్లడించినట్లు తెలుస్తోంది. పహల్గామ్ ఉగ్రదాడికి సంబంధించి ఎన్ఐఏ చేతికి కీలక ఆధారాలు లభించినట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ఢిల్లీ ప్రతినిధి సతీష్ సిద్ధంగా ఉన్నారు. సతీష్, పహల్గామ్ ఉగ్రదాడి దర్యాప్తులో ఎన్ఐఏ రూపుమాత్రంగా పరిస్థితి దాడి జరిగిన ప్రాంతాన్ని 3D మ్యాపింగ్ చేస్తుంది. ఎన్ఐఏ బైస్రన్ లోయల్లో 3 కిలోమీటర్ల పరిధిలో ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. ఎన్ఐఏ అయితే పహల్గామ్ ఉగ్రదాడికి సంబంధించి ఎన్ఐఏ చేతికి కొన్ని కీలక ఆధారాలు కూడా సేకరణ చేస్తుంది. ఈ రోజు నిన్నంతా కూడా ఎన్ఐఏ అదేవిధంగా జమ్మూ కాశ్మీర్ పోలీసులు అంతా కూడా బైస్రన్ వ్యాలీలో తిరిగారు. పహల్గామ్ లో ఎక్కడైతే దాడి జరిగిందో ఆ ప్రదేశాన్ని పరిశీలించారు. తాజాగా ఈ రోజు కూడా పహల్గామ్ కి ఎన్ఐఏ డీజీ సదానంద చేరుకొని ఆయన కూడా కొంత ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఆయనతో పాటు మరికొంతమంది అధికారులు సైతం కూడా వచ్చారు. అయితే పహల్గామ్ చుట్టూ 3 కిలోమీటర్ల పరిధిలో కూడా ఎక్కడ తలదాచుకున్నారు, మొత్తం అడవి ఏరియా కాబట్టి ఉగ్రవాదులు ఎక్కడి నుంచి వచ్చారన్న కోణంలో కూడా కొంత విచారణ చేసినట్టు తెలుస్తుంది. వాడు దానికి సంబంధించిన డేటాను కూడా సేకరించినట్టు తెలుస్తుంది. దాంట్లో భాగంగానే కొన్ని కీలక ఆధారాలు కూడా ఎన్ఐఏకి లభించినట్టు కూడా తెలుస్తుంది. ఇక 2 రోజుల ముందే బైస్రన్ లోయలో ఉగ్రవాదులు తిష్ట వేసి బైస్రన్ తో పాటు 6 లోయ అమ్యూజ్మెంట్ పార్కు, బేతాబ్ లోయతో పాటు ఇతర ప్లేస్ లో కూడా రెక్కి నిర్వహించినట్టు తెలుస్తుంది. ఎన్ఐఏ విచారణలో ఏ అంశాలు కూడా వచ్చినట్టు తెలుస్తుంది. ఇక ఓవర్ గ్రౌండ్ వర్కర్ తో పాటు ఎన్ఐఏ అదుపులో 80 మంది వర్కర్లు ఉన్నారు. తాజాగా ఎక్కడైతే జిప్ లైన్ సంబంధించిన ఆపరేటర్ ని అదుపులో తీసుకున్నారు. మొదట ఎన్ఐఏ అతన్ని విచారించింది. అనంతరం గుర్రాలు సవారీ చేస్తూ గుర్రాల మీద టూరిస్టులను తీసుకువెళ్లే వారిని కూడా కొంతమందిని విచారణ చేసింది. నాటి పహల్గామ్ సందర్భంలో ఎవరైతే పహల్గామ్ బైస్రన్ వ్యాలీలో షాపులు ఏర్పాటు చేసుకొని చిన్న చిన్న హోటల్స్ కావచ్చు, వేరే షాప్స్ పెట్టుకున్న వారందరినీ కూడా కొంతమందిని విచారించిన నేపథ్యంలో గ్రౌండ్ లో ఉన్న ఒకరు సమాచారం ఇచ్చినట్టు తెలుస్తుంది. వారు ఇచ్చిన సమాచారం అనుగుణంగానే ఎన్ఐఏ కూడా విచారణ చేసింది. విచారణలో కీలక అంశాలు రాబట్టి తెలుస్తుంది. అయితే ప్రస్తుతానికి ఉగ్రవాదులు ఎక్కడ తలదాచుకుంటున్నారనే అంశంలో కూడా కొంత సందిగ్ధత నెలకొందని చెప్పాల్సి ఉంటుంది. ఎన్ఐఏ మాత్రం దీని మీద లోతైన దర్యాప్తును చేసిన అత్యంత ప్రతిష్టాత్మకంగా కూడా పహల్గామ్ ఉగ్రదాడి ఘటనను ఎన్ఐఏ తీసుకుంది. నిరంతరం ఎన్ఐఏకి సంబంధించిన అధికారులు దాదాపు జమ్మూ కాశ్మీర్ లో అనేక ప్రాంతాల్లో కూడా పర్యటిస్తున్నారు. ఇటీవల మేజర్ గా పహల్గామ్ ఎంట్రీ గేట్ నుంచి ఎక్కడైతే బైస్రన్ వ్యాలీలో మొదట ఎంట్రీ గేట్ వద్ద ఒకరు కాపులు ఉండడంతో పాటు మరో 2 లోపల కాల్పులు జరిపారని కూడా ప్రత్యక్ష సాక్షులు చెప్తున్న నేపథ్యంలో ఎన్ఐఏ ఆ తరహా దర్యాప్తును కూడా చేస్తున్న నేపథ్యం. మరోవైపు ఇన్వెస్టిగేషన్ సంబంధించి దాదాపు లోపల మాత్రం 3D మ్యాపింగ్ చేస్తుంది. ఆ సందర్భంలో ఎదురైన పరిస్థితులు కావచ్చు, ఇప్పటి వరకు వివిధ టూరిస్టుల నుంచి సేకరించిన వీడియోలు కావచ్చు, వాటన్నిటికి సంబంధించిన అంశాలు కూడా కొంత దర్యాప్తును అయితే ముందుకు తీసుకెళ్తుంది. రైట్, థ్యాంక్ యూ సతీష్.